మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ప్రధానంగా పంచమంలో గురువు, తృతీయంలో శని, రాహు, శుక్రుడు. సకాలంలో పనులు పూర్తవుతాయి. మంచి భావజాలంతో ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తున్నప్పుడు ధనాదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఆదాయపరంగా మేలు చేకూరుతుంది. పలు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు చూపుతో వ్యవహరించండి. ఏది అవసరమో ఏది అవసరం కాదో యోచన చేయండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా మనోబలంతో పనులు నిర్వర్తించాలి. సాంకేతిక లోపం ఏర్పడకుండా మాట్లాడాలి. అవగాహనతో సమస్యలను పరిష్కరించాలి. కొందరు కావాలని ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు. సహనంతో ముందుకు సాగండి. ఏకాగ్రతతో పనిచేసి పనులను త్వరగా పూర్తి చేసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శాంతంగా వ్యవహరించాలి. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ అనుభవపూర్వకంగా పనులు చేసినట్లయితే ఆపదలు తొలగుతాయి. దగ్గర వారిని ఆప్యాయంగా పలకరించాలి. దగ్గర వారితో ప్రేమగా ఉండాలి. బంధువులతో కలిసి ఆనందించాలి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు ఇష్టదేవత ధ్యానం చేయడం ద్వారా వారాంతంలో శుభాన్ని పొందుతారు. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? 4వ రాశిలో చంద్రుడున్నాడు. దుర్గామ్మవారిని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? 4వ రాశిలో చంద్రుడున్నాడు. బియ్యం దానం చేయండి.